తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే 3 శుభవార్తలను ప్రకటించిన మన రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి రైతుల ఖాతాలలో రేపు ఈ నిధులనైతే పంపిణీ చేసేందుకు జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక నిన్నటి వరకు ఈరోజు వరకు ఎకరం నుంచి మొదలుకొని 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు దాదాపు 3,600 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాలలో మొదటి విడత కింద యాసంగి రైతు భరోసా డబ్బులను దృష్టిలో పెట్టుకొని 10 గుంటల నుంచి మొదలుకొని 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇప్పటి వరకు ఎన్ని జిల్లాల రైతులకు ఎన్ని ఎకరాల రైతులకు డబ్బులు జమ అయ్యాయి, ఇక జమ కానటువంటి రైతుల పరిస్థితి ఏంటి, తిరిగి రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుందో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక జిల్లాల లిస్ట్ అనేది లైవ్ ప్రూఫ్తో సహా మీకు ఇక్కడ చూపెట్టడం అయితే జరుగుతుంది. రేపు ఏ జిల్లాలలో ఈ డబ్బుల్ని నిధులను అయితే ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాలలో నిధులను అయితే కేటాయించబోతున్నారు అన్నది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన రైతులు చిన్నకారు రైతులు, కౌలు రైతులు వంటి అనేక రకమైన వివిధ రకమైన రైతుల ఖాతాలలో అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయల నిధులను కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే కేటాయిస్తుంది. ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి రైతులకైతే జమ చేయనుంది. ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోను చూసేటువంటి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూసిన వారు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు, అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయల నిధులు, రాష్ట్రంలో ఉన్నటువంటి సాగు చేసినటువంటి రైతులకు పంట పెట్టుబడుల సాయం కింద సాయం చేసేందుకు ఈ డబ్బులనైతే పీఎం కిసాన్ నిధులనైతే ఏడాదికి 3 విడతల్లో, రాష్ట్ర ప్రభుత్వం నిధులైతే ఏడాదికి 2 విడతల్లోనైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి నిధులను అయితే కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులను అయితే కేటాయించబోతుంది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాలలో. ఇంకా ఈ నిధులు వచ్చేసి దాదాపు 1,40,40 లక్షల ఎకరాలు సాగు చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే 9,000 కోట్ల రూపాయలనైతే జమ చేయనున్నారు. ఇక ముఖ్యంగా రేపు వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వనపర్తి, జోగులాంబ, ములుగు, మహబూబ్ నగర్, కరీంనగర్, సిరిసిల్ల, ఖమ్మం, వరంగల్, అదేవిధంగా మనకి నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, దీంతో పాటుగా అనేక రకమైన జిల్లాలలో రేపు ఈ నిధులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ నిధులు మొదటి విడత నుంచి 3వ విడత వరకు ఏప్రిల్ నెల చివరి ఆఖరులోపు అన్ని జిల్లాల రైతులకు, అన్ని ఎకరాల రైతులకైతే డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.